బాధితులకు అండగా నిలబడదాం, అమాయకులు రక్షిస్తాం. మంగ్లీ మీద దాడులు ఆపండి, అవసరం లేదు. మంగ్లీ విషయం కాదు, ఇక మంగ్లీ ఏందనేది పోలీసులు తేల్చేసారు. పోలీసుల కంటే గొప్ప ఎవ్వరు లేరు పరిశోధన చేయడంలో, కేసులను ఛేదించడంలో. మన పోలీసులు మించిన వాళ్ళు ఎవ్వరు లేడు, ఏ తురుముకాలు లేడు. కనుక దయచేసి ఇప్పటికీ ఈ ప్రపగండ ఆపండి. ఆపి బాధ్యత ఇప్పుడు పక్కదోవ పట్టించే ప్రయత్నం మాత్రం చేయకండి. మంగ్లీ 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 అని మంగ్లీని తెర మీద తీసుకొచ్చి రమాకాంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేయకండి, మధుని తప్పించే ప్రయత్నం చేయకండి. ఇవాళ మేము హేమాకాంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేయకండి. ఇవాళ మేము నిన్న అభిషేక్ నాయక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అభిషేక్ నాయక్ ఏం జరిగింది, ఏం జరుగుతుందో క్లియర్గా వివరించింది మాకు. అన్న నేను కూడా అందులో బాధితున్నే, కానీ నేను కూడా 21 రోజులు జైలుకి పోయి వచ్చిన. కానీ ఇప్పుడు ఇష్యూ కాదు, ఇవాళ మీడియా ముందుకు వస్తాడు. కాకపోతే వాళ్ళ పెద్దమ్మకి యాక్సిడెంట్ కావడం వల్ల రాలేకపోయిండు. లేకపోతే ఇప్పుడు మీ అందులో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మధు నాయకు రామావతు బాలాజీ నాయకు ఈయన ఇస్లావతు అభిషేక్ అనుకున్నాం, ముగ్గురు. ఇంకోటి హేమాకాంత్ రెడ్డి నలుగురిలో ఇస్లావతు అభిషేక్ ఆయనతో మొత్తం వివరాలు తీసుకోవడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పిండు ఇందులో మంగ్లీ ప్రమేయం లేదన్నా, మేము కూడా ఆల్రెడీ పోలీసులకు చెప్పినాము, మంగ్లీ కానీ మంగ్లీ తమ్ముడు కానీ లేదు. అయితే వాళ్ళ ఇల్లు ఎందుకు తీసుకురు మీరు అంటే ఇల్లు గురించి కూడా చెప్పడం జరిగింది. 25 లక్షలు పెట్టి అది ఒక బేరమైంది. ఆ ఇల్లు రామావతి మధు కొనుగోలు చేసిండు, అందుకని టోకెన్ అమౌంట్ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎందుకో వాళ్ళకి ఆ ఇల్లు మాకు వచ్చింది, మేము అమ్మం అని చెప్పి మళ్ళీ ఆ 25 లక్షలు వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు. కానీ 25 లక్షల టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు రామావతి మధు ఒక ఐడియా తోటి తాళం చేతులు తీసుకున్నాడు. అది మీకు ఇన్ని డబ్బులు ఇచ్చిన కదా, తాళం చేతులు ఇచ్చేసేయండి, టెంపరీగా మేము యూజ్ చేసుకుంటామంటే తాళం చేతులు ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు ఆ ఇంటికి పోయేది వచ్చేది తెలియదు, ఆమెకు కూడా తెలియదు. తర్వాత ఆ ఇల్లు అమ్మడం లేక వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు, అమౌంట్ కూడా అకౌంట్ టు అకౌంట్ పే అయింది. ఇంత తప్ప ఇంకోటి లేదన్నా అని. మరి ఈ తతంగం ఎంత ఎందుకు వచ్చిందంటే, కర్నూలులో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 15.5 కోట్లకు కొనడం జరిగింది. అదే అందులో 5.5 కోట్లు రామావతి మధు వానికి హేమాకాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళకు డబ్బులు సమయాన్ని కట్టలేదు. అక్కడి నుంచి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. ఒత్తిడి చేయడం వల్ల ఈ హేమాకాంత్ రెడ్డి వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతుండ్రు. మరి ఏమంటావు అంటే, నా దగ్గర డబ్బులు వెళ్తలేవు, మన పైసలు మనకి ఇవ్వమని అంటే అట్లెట్లా ఇస్తారని చెప్పి హేమాకాంత్ రెడ్డి కొట్లాడి ఈ విషయంలో వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చి ఇదంతా తతంగం నడిచింది. ఇందులో మంగ్లీ ప్రమేయం లేదు. రెండోది బాధ్యులకు న్యాయం జరగాలి, అందరం కూడా బాధ్యతల తరఫున పోరాడాలి, బాధ్యతల తరఫున నిలబడాలి. ఇంకోటి ఇక శివకుమార్ అంటారు. ఆ శివకుమార్ వేరు, ఆ శివకుమార్ పేరు బండి శివకుమార్. ఈయన ఎవరంటే ఈయన కూడా వన్ ఆఫ్ ది ఏజెంటు. ఈయన హేమాకాంత్ రెడ్డి అనుచరుడు బండి శివకుమార్. ఈ మంగళి తమ్ముని పేరు శివ చవాన్. ఆయన బండి శివకుమార్ కూడా ఇవాళ అబ్స్కాండింగ్ ఉన్నాడు. హేమాకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఆయన కూడా పెట్టుబడి పెట్టించిండు, ఏజెంట్లు తీసుకొచ్చి ఆయన కూడా ఏజెంట్గా పనిచేసిండు, కొంత అమౌంట్ ఆయన కూడా పెట్టిండు. ఇది జరుగుతున్న తతంగం. కానీ విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి అనవసరంగా అమాయకులను బలి చేయకండి, ఇది మంచి పద్ధతి కాదు. నేనేమనుకున్నా అంటే హేమాకాంత్ రెడ్డి తరఫున రెడ్డి సంఘాలు వస్తాయేమో, అగ్రవర్ణాల సంఘాలు వస్తాయేమో కాపాడడానికి, వాళ్ళ తరఫున కూడా వస్తారేమో అనుకున్నా. కానీ ఒక హేమాకాంత్ రెడ్డిని కాపాడడానికి శబాష్ బంజారా సంఘాలు వచ్చినాయి. నిజంగా ఇది విచిత్రం. నేను రెడ్డి సంఘాలు వస్తాయేమో, హేమాకాంత్ రెడ్డి అమాయకుడా అని వస్తారేమో, వాళ్ళు కొట్లాడుతారేమో అనుకున్నా. కానీ బంజారా సంఘాలు రెడ్డి తరఫున పోయి కొట్లాడుతున్నాయంటే ఎంత విచిత్రం చూడండి. నిజంగా కుక్కకు బొక్కాశ అంట, ఆ బొక్కలకు ఆశ పడకండి దయచేసి. అమాయకుల్ని ఇప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నాడు, ఇప్పుడు 100 మంది 10 మంది నిర్దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నాడు. ఆ కాన్సెప్ట్ మీ దగ్గర ఎందుకు లేదు? అమాయకురాల తరఫున మాట్లాడితే కూడా అబాండాలు వేస్తూ వాడో చిల్లరగాడు అంటారు, వీడో చిల్లరగాడు అంటాడు. ఇది తప్పు కదా. మీరు ఎందుకు మీరు అంతకు మీకు మనస్సాక్షిగా ఆలోచించండి. పోనీ మీరు పోలీసు విచారణ మీద నమ్మకం లేదు, పోలీసు వాళ్ళు వాళ్ళ రిపోర్టే తప్పు. మరి మీరు చేసింది ఏంది? మీరు చేస్తున్నది ఏంది? రమాకాంత్ రెడ్డిని నిలబెట్టినరా? రమాకాంత్ రెడ్డి ఎక్కడున్నాడు తెలుసుకున్నారా?